So yeah, let us start with the formulas first of all. So ఈ టాపిక్లో లైక్ ఈ గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్లో వీ నీడ్ టు లెర్న్ సమ్ టెక్నిక్స్ అండ్ కాన్సెప్ట్స్ అనమాట క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి. ఓకే, సో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే, లెట్స్ సే ఇప్పుడు మీరు చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్స్ చూసుంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై. ఈ మోడల్లో మీకు క్వశ్చన్స్ ఇచ్చి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? సో ఇది క్వశ్చన్ చూడంగానే మీకు ఏం స్ట్రైక్ అవ్వాలంటే ఇది ఒక లీనియర్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో ఈ లీనియర్ ఫంక్షన్ని సరే నేను ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు లెట్స్ సే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 7 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ 2 అడుగుతున్నాడు అంటే థింక్ ఆఫ్ లైక్ ఎ 7 టేబుల్. ఇప్పుడు 7 1 7, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 అడిగాడు అంటే యూ కెన్ డైరెక్ట్లీ డూ ఇన్ దిస్ వే. 2 into 7 వాల్యూ ఎంత అవుతుంది? 14 అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? లెట్స్ సే వాడు ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 3 ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఎంత అయినట్టు? 2 into 3 6 అవుతుంది అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి మనం జనరల్ ఫామ్ లో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? ఎప్పుడు చూసినా కానీ ఇలాంటి క్వశ్చన్స్, ఇది లీనియర్ ఫంక్షన్ కాబట్టి యూ కెన్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆర్ అంటే ఇక్కడ ఈ నెంబర్ అనమాట. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఆర్ అయితే లైక్ దాన్ని మనం ఎన్ని టైమ్స్ అడిగితే ఆ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూసింగ్ దిస్ ఫార్ములా. ఎఫ్ ఆఫ్ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది. లాజిక్ అర్థమైందా? అర్థమైందిగా? సో ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1. ఇప్పుడు లెట్స్ సే సమ్మేషన్ ఎఫ్ ఆఫ్ ఆర్ అడిగాడు. మనకి ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఫార్ములా ఏంటి? జనరల్ వాల్యూ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 కదా. ఎఫ్ ఆఫ్ 1 కాన్స్టెంట్ గా ఉంటుంది ఎప్పుడు, బికాస్ ఇక్కడ 7 టేబుల్ ఇప్పుడు ఎస్యూమ్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత అయింది? 7 చేంజ్ అవ్వదు కదా, ఇట్ రిమైన్ సేమ్. అవునా? ఇప్పుడు సమ్మేషన్ ఎఫ్ ఆఫ్ ఆర్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఇటు సైడ్ కూడా సమ్మేషన్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1ఏగా. ఎఫ్ ఆఫ్ 1 ఈస్ కాన్స్టెంట్ కాబట్టి సమ్మేషన్ బయటకు తెచ్చేస్తే ఏమవుతుంది? సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ వాల్యూ కూడా ఎలా రిజాల్వ్ అవుతుంది? ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ సమ్మేషన్ ఆర్ ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఫామ్ అర్థమైందా? సమ్మేషన్ అంటే ఐడియా ఉంది కదా, సమ్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్. లైక్ ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు 1 + 2 + 3 + అండ్ సో ఆన్ ఉందనుకో, దీనికి ఒక ఫార్ములా అప్లై చేస్తాము. అదే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎన్ నేషనల్ నెంబర్స్ ఉంటే ఫార్ములా అప్లై చేస్తాం ఒక ఫార్ములా. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ సమ్ ఎన్ నేషనల్ నెంబర్స్ ఉంటే మళ్ళీ ఫార్ములా అప్లై సాల్వ్ చేస్తాం కదా, ఆ టైప్లో దీన్ని సాల్వ్ చేయాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ ఆర్ అనమాట. బట్ జనరలైజ్డ్ ఫార్ములా ఏంటి? సమ్మేషన్ ఎఫ్ ఆఫ్ ఆర్ అడిగితే యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ఎఫ్ ఆఫ్ 1 బయటకు తీసేసి సమ్మేషన్ ఆర్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. అర్థమైనా? లెట్స్ ఒక ఎగ్జాంపుల్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు. ఓకే, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 5 తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ అడిగాడు. ఏం అడిగాడు? సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ అడిగాడు. ఎవరు ఆన్సర్ చేస్తారు? ఎలా చేద్దాం ఇది? వాడు మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 5 అని మాత్రమే ఇచ్చి ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 5 కదా, ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ సమ్ ఆఫ్ 10 టర్మ్స్ కదా. ఏం చేద్దాం? సింపుల్గా దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 5 ఇంటూ ఏం రాయాలి? సమ్ ఆఫ్ 10 నెంబర్స్, నేషనల్ నెంబర్స్. అర్థమవుతుందా? సమ్ ఆఫ్ 10 నేషనల్ నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ ఎన్ నేషనల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n ఇంటూ n + 1/2. ఇక్కడ సమ్ ఆఫ్ 10 నేషనల్ నెంబర్స్ కాబట్టి ఎంత తీసుకోవాలి? 5 ఇంటూ n ప్లేస్లో 10 నెంబర్స్ కదా, అంటే 10 ఇంటూ 10 + 1 11/2. అంటే వాల్యూ ఎంత అవుతుంది? 5 ఇంటూ 5 ఇంటూ 11 చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఐ క్లియర్? అర్థమైందా? ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. లెట్స్ సే వాడు ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 7 అని వాడే ఇచ్చాడు. ఏం వాల్యూ ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ 1 7. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? 1 to 39 సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, వాల్యూస్ అన్ని. అర్థమైందా? అంటే మన ఫార్ములా ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ సమ్మేషన్ ఆర్ కదా, అంటే ఇక్కడ ఆర్ వాల్యూస్ ఏమున్నాయి? 1 to 38 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 అంటే 7 కాబట్టి 7 ఇంటూ సమ్ ఆఫ్ ఆర్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం వాల్యూస్? n ఇంటూ n + 1/2 కదా, అంటే 39 ఇంటూ 39 + 1 ఎంత అవుతుంది? 40/2. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 20 టైమ్స్. అంటే వాల్యూ ఏమవుతుంది? 7 ఇంటూ 39 ఇంటూ 20 అవుతుంది.
ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? క్లియర్? ఓకే. సో ఇప్పుడు ఈ మోడల్ అర్థమైతే నేను ఇంకొక డిఫరెంట్ మోడల్లోకి వెళ్తున్నా. దీన్ని ఏమంటాము అంటే టెలిస్కోపిక్ సిరీస్ అంటాం. ఏం టైప్ ఇది? టెలిస్కోపిక్ సిరీస్. అంటే ఫార్మాట్ ఎలా ఉంటుందో తెలుసా? 1/2 into 5 ప్లస్ 1/5 into 8 ప్లస్ 1/8 తో స్టార్ట్ అవుతుంది. ఎంత డిఫరెన్స్ ఉంది? 3 కదా, అంటే 11. ఈ ఫార్మాట్ లో వెళ్తూ ఉంటుంది. ఈ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం ఏమంటాం? టెలిస్కోపిక్ సిరీస్ అంటాం అనమాట. అర్థమైనా? సో ఈ టెలిస్కోపిక్ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీ కెన్ అప్లై అ టెక్నిక్ హియర్. టెక్నిక్ అనొచ్చు. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టర్మే ఉందనుకుందాం. 1/2 into 3 ఉంది అనుకోండి. దీన్ని ఇప్పుడు నేను ఫ్రాక్షన్స్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తా. ఎలానో తెలుసా? 1/2 మైనస్ 1/3 లాగా. కావాలంటే దీన్ని సాల్వ్ చేసి చూసుకోండి. వాల్యూ ఎంత అయింది? 3 into 2. న్యూమరేటర్లో ఏమో 3 minus 2. అర్థమైందా? సో ఇది సింపుల్ గా అయిపోయింది. బట్ లిజన్, ఇలా అన్నిటికీ కన్వర్ట్ కాదు. లెట్స్ సే ఇప్పుడు మన ఫ్రాక్షన్ 1/2 into 5 ఉందనుకోండి. దీన్ని నేను 1/2 మైనస్ 1/5 చేస్తే రాదు ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి. 2 into 5 న్యూమరేటర్లో ఏమైంది? 5 minus 2 ఎంత వచ్చింది? 3/5 into 2 ఉంది. విచ్ ఈస్ నాట్ లైక్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి దీన్ని ఫార్ములాలోకి మార్చుకోవాలంటే సింపుల్ గా 3 క్యాన్సిల్ కావాలి కదా. 3 అంటే ఏంటి? ఇక్కడ చూడండి, 5 minus 2 డిఫరెన్స్. అంటే దీన్ని ఫార్ములాలో కన్వర్ట్ చేయాలంటే 1/d ఇంటూ 1/ఫస్ట్ టర్మ్ మైనస్ 1/లాస్ట్ టర్మ్. సో సిరీస్ ఫార్ములా ఏమైపోయింది? టెక్నిక్ లాగా. ఇది ఫార్ములా అనొద్దు, టెక్నిక్. సో ఈ సిరీస్ ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం? 1/ కామన్ డిఫరెన్స్ ఇంటూ 1/ఫస్ట్ టర్మ్ మైనస్ 1/లాస్ట్ టర్మ్. అర్థవుతుందా? సేమ్ దీనికే ఇప్పుడు అప్లై చేసి చూడండి. 1/2 into 5 కదా. దీన్ని ఫ్రాక్షన్స్ ఫామ్ లోకి సెపరేట్ చేయాలి. ఏం చేస్తాము? ఫస్ట్ డిఫరెన్స్ ఏంటో చూడండి. 5 minus 2 ఎంత వచ్చింది డిఫరెన్స్? 3 కదా. అంటే డి ప్లేస్ లో 3 పెట్టుకోండి. 1/3 ఇంటూ 1/ఫస్ట్ టర్మ్. ఏంటి ఫస్ట్ టర్మ్ ఇక్కడ? 2 మైనస్ 1/లాస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ? 5. అంటే దీన్ని ఫ్రాక్షన్స్ లోకి ఎలా కన్వర్ట్ చేసాం? 1/3 ఇంటూ 1/2 మైనస్ 1/5. కావాలంటే సాల్వ్ చేసుకుని చూడండి, మళ్ళీ మీకు అదే వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం 2 into 5 అవుతుంది. న్యూమరేటర్లో ఏమో 5 minus 2 3. ఈ 3 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మనకి ఏం మిగిలింది? 1/2 into 5 రిమైనింగ్ ఉంది. అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు సిరీస్ తీసుకుందా. నేను ఒక చిన్న లైక్ టర్మ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను మీ కాన్సెప్ట్ ని. ఇప్పుడు సిరీస్ తీసుకుని ఎలా సాల్వ్ చేయాలో చెప్తా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. విత్ ఇన్ 20-30 seconds లో ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. సో కేర్ఫుల్ గా టెక్నిక్ అర్థం చేసుకోండి. అందుకే ఎగ్జాంపుల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు నేను చెప్పాలంటే ఈ ఫామ్ లో ఒకటి ఈ మోడల్ వస్తే ఈ మోడల్లో కన్వర్ట్ చేయండి అని చెప్పేయచ్చు. కానీ నేను ఎక్స్ప్లెయిన్ కూడా ఎలా చేస్తున్నా మీకు గుర్తు పెట్టుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నామో కూడా రీజన్ తో చెప్తున్నా. ఓకే. సో కాన్సన్ట్రేషన్ ప్రాపర్ గా పెట్టి వినండి. రైట్. మధ్య మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అనిపిస్తే నోట్ డౌన్ చేసుకుంటూ కూడా ఉండండి మీ బుక్స్ లో. ఓకే. సో ఇప్పుడు సిరీస్ తీసుకుందాం చూడండి. 1/2 into 5 ఉంది ప్లస్ 1/5 into 8 అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ఉన్నాయి. n టర్మ్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నేను షార్ట్ కట్ మన ఫార్ములా యూజ్ చేసి కన్వర్ట్ చేయాలి. నేనేం చెప్పాను? ఫార్ములా 1/d ఇంటూ 1/ఫస్ట్ టర్మ్ మైనస్ 1/లాస్ట్ టర్మ్ అన్నాను. అర్థమవుతుందా? ఈ సిరీస్ లో లాస్ట్ టర్మ్ ఇచ్చాడా వాడు? ఇవ్వలే కదా. లాస్ట్ టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ టర్మ్ కోసం ఫస్ట్ సిరీస్ ఏంటో చూసుకోండి. లాస్ట్ టర్మ్ కోసం సిరీస్ ఏముంది? 2 5 ఉంది, మళ్ళీ 5 8 ఉంది, ఇలా వెళ్తూ ఉంది. అవునా? అంటే లాస్ట్ టర్మ్ లో ఏమేమి వాల్యూస్ ఉంటాయి? 2 5 నెక్స్ట్ మళ్ళీ 8 నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అవునా? అంటే 2 5 8 అండ్ సో ఆన్ ఉంటుంది. అవునా? సో దిస్ ఇస్ అ సిరీస్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద లాస్ట్ టర్మ్. ఈ సిరీస్ కి ఏం చేయాలి? సమ్ ఫార్ములా అప్లై చేసేయండి. ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? ఏపీలో జీపీ ఉందా? ఏపీ కదా. 5 minus 2 is 3 and 8 minus 5 is also 3. Sum of n terms ఫార్ములా ఏంటి ఏపీలో? Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. అవునా? అర్థమవుతుందా?
యాక్చువల్లీ ఇది చేసి చెప్పండి, వాల్యూ ఎంత వచ్చింది. 1 minute ఉండండి, ఒక్క నిమిషం. ఇక్కడ అడిగింది మనకి లాస్ట్ టర్మే కదా, లాస్ట్ టర్మ్ ఒకటి రాయండి చాలు. ఫార్ములాలో ఏముంది, లాస్ట్ టర్మ్ కదా. లాస్ట్ టర్మ్ అంటే nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి. nth టర్మ్ ఫార్ములా ఏమవుతుంది, an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ డి ఎంత ఉంది, 3. ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది, 2. అంటే 2 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఎంత, 3. సాల్వ్ చేస్తే 2 ప్లస్ 3n మైనస్ 3 అంటే ఏమైంది, 3n మైనస్ 1 అయింది. అర్థమైందా? సో లాస్ట్ టైం ఏమొచ్చింది, 3n మైనస్ 1. డౌట్స్ ఏం లేవు ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేయండి. 1 బై డి వాల్యూ ఎంత వచ్చింది నాకు, 3 ఇంటూ 1 బై ఫస్ట్ టర్మ్ ఏముంది సిరీస్లో ఫస్ట్ టర్మ్ ఏముంది, 2 కదా, మైనస్ 1 బై లాస్ట్ టర్మ్ ఏమొచ్చింది నాకు, 3n మైనస్ 1. అర్థమవుతుందా? దీన్ని సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, 1 బై 3 ఇంటూ 2 ఇంటూ 3n మైనస్ 1. ఇక్కడేమో 3n మైనస్ 1 మైనస్ 2. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సాల్వ్ చేసుకుంటే 1 బై 3 ఇంటూ 3n మైనస్ 3 బై 2 ఇంటూ 3n మైనస్ 1. న్యూమరేటర్లో 3 కామన్ తీసుకుంటే ఏమవుతుంది, 3 ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ 3n మైనస్ 1. 3 క్యాన్సిల్ అయిపోతే n మైనస్ 1 బై 3n మైనస్ 1 ఇది వాల్యూ అవుతుంది. అర్థమవుతుందా? ఈ సిరీస్ వస్తే జస్ట్ అప్లై, లైక్ లాస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేసి ఈ టెక్నిక్ లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్? ఓకే. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ టెక్నిక్ లోకి వెళ్తున్నాను నేను. ఈ టెక్నిక్ ని ఏమంటామంటే నెస్టెడ్ సమ్మేషన్స్ అంటాం. ఏమంటాం వీటిని, నెస్టెడ్ సమ్మేషన్స్. అంటే మీకు వాల్యూస్ ఇలా ఇస్తాడు. ఫస్ట్ టర్మ్ ఏంటంట, ఇలా ఇస్తాడు 1 స్క్వేర్. సెకండ్ టర్మ్ లో 2 స్క్వేర్స్ ఇస్తాడు, అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. థర్డ్ టర్మ్ లో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అవుతుంది, అండ్ సో ఆన్, ఇలా వెళ్తూ ఉంటుంది. అవునా? ఇలాంటి వాటిని ఏమంటాం మనం, నెస్టెడ్ సమ్మేషన్స్ అంటాం. ఓకే. సో సింపుల్ గా ఏంటి, లాస్ట్ టర్మ్ లో ఏముంటుంది, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎన్ నేషనల్ నెంబర్సే కదా. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎన్ నేషనల్ నెంబర్స్ తీసుకుంటే నాకు లాస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. ఫైనల్ గా సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం అనమాట, వాడు అడిగిన క్వశ్చన్ ని బట్టి. ఎప్పుడు కూడా లాస్ట్ టర్మ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ లో 1 టర్మ్, సెకండ్ టర్మ్ లో 2 టర్మ్స్, థర్డ్ టర్మ్ లో 3 టర్మ్స్, లాస్ట్ టర్మ్ లో ఎన్ని ఉంటాయి, n టర్మ్స్ ఉంటాయి. డైరెక్ట్ గా ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసేయచ్చు ఇలాంటి క్వశ్చన్స్ ని. నేను మీకు పీవైక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. అదేనా? ఇప్పుడు ఇలా సమ్మేషన్స్ కాకుండా, సమ్మేషన్స్ అయితే ఈజీ, బట్ సమ్మేషన్స్ కాకుండా ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి కాన్సిక్యూటివ్ గా, అంటే ఫస్ట్ దాంట్లో 1 ఇంటూ 2 ఇంటూ 3, తర్వాత సెకండ్ దాంట్లో 2 ఇంటూ 3 ఇంటూ 4 అండ్ సో ఆన్, ఇలా వచ్చినాయి. అప్పుడు ఏం చేద్దాం, దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంది. ఏంటో తెలుసా? ఫస్ట్ దీని వాల్యూస్ ఏంటో తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫార్మాట్ ఇలా ఉందనుకోండి, సమ్మేషన్ ఆఫ్ r ఇంటూ r ప్లస్ 1 ఫార్మాట్ లో వచ్చింది. అప్పుడు దాని సమ్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఎన్ నేషనల్ నెంబర్స్ కదా. అంటే నార్మల్లీ ఆరే ఉందనుకోండి, ఏం తీసుకుంటాను నేను, n ఇంటూ n ప్లస్ 1 తీసుకుంటాను కదా. దీని నెక్స్ట్ టర్మ్ అంటే n ప్లస్ 1 నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, n ప్లస్ 2. టోటల్ ఎన్ని వాల్యూ వచ్చినాయి నాకు, 3 వాల్యూ వచ్చినాయి కాబట్టి దాన్ని 3తో డివైడ్ చేసుకుంటా అనమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు మనకి ఈ పైన ఈ మోడల్లో మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా ప్రతి దాంట్లో కూడా. అంటే మనకి ఇప్పుడు ఎంత టర్మ్ ఏమవుతుంది దాంట్లో చెప్పండి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 కదా 3 ఫ్యాక్టర్స్. అంటే ఇది n తీసుకుంటే ఇది n ప్లస్ 1, దీనికి 1 యాడ్ చేస్తే 3 వస్తుంది. అంటే ఎంత టర్మ్ లో ఏమేమి ఉంటుంది, టోటల్ వాల్యూ ఏమవుతుంది, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 కదా. ఇప్పుడు ఈ సిరీస్ మొత్తానికి సమ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, సింపుల్ గా ఏం చేస్తారంటే ఈ n ప్లస్ 1 n ప్లస్ 2 దీనికి ఈ n ప్లస్ 2 తర్వాత వచ్చేది యాడ్ చేయండి, అంటే n ప్లస్ 3 డివైడెడ్ బై ఎన్ని టర్మ్స్ వచ్చాయి, 1 2 3 4, దాంతో డివైడ్ చేస్తే నాకు సమ్ ఆఫ్ ది సిరీస్ వచ్చేస్తుంది. చెప్పింది అర్థమైందా? పక్క. సో ఇది కేర్ఫుల్ గా చూసుకోండి. ఈ సిరీస్ ఉన్నప్పుడు ఫస్ట్ nth టర్మ్ నార్మల్లీ ఫైండ్ అవుట్ చేసేయండి. ఈ సిరీస్ మొత్తం సమ్ అడిగినప్పుడు ఏం చేయాలి, ఆ లాస్ట్ టర్మ్ ఉంటుంది కదా దానికి ఇంకొక టర్మ్ మల్టిప్లై చేసి ఎన్ని ఉన్నాయో ఫ్యాక్టర్స్ దాంతో డివైడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ పాలినామియల్ సమ్మేషన్స్ ఫామ్ లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
మీకు ఇలా ఇచ్చాడు k ఇంటూ k ప్లస్ 2కి సమ్మేషన్ చేయమన్నాడు. ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? k ఇంటూ k ప్లస్ 2కి సమ్మేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఏం చేయండి, లోపల సమ్మేషన్ ఎక్స్పాండ్ చేయండి. ఏమవుతుంది? k స్క్వేర్ ప్లస్ 2k అవుతుంది. ఓకే, సో ఈ సమ్మేషన్ని సెపరేట్ చేసుకోండి. బికాస్ మనకి బ్రాకెట్లో 2 టర్మ్స్ ఉన్నాయి కదా, సమ్మేషన్ సెపరేట్ చేసుకుంటే ఏమవుతుంది? సమ్మేషన్ k స్క్వేర్ అవుతుంది. 2 ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి అది బయటకు వచ్చేస్తుంది. సమ్మేషన్ k అవుతుంది. అవునా? సమ్మేషన్ k స్క్వేర్ అంటే ఇట్స్ లైక్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ కదా. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ ఫార్ములా ఏమవుతుంది? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అవుతుంది. అదే సమ్ ఆఫ్ k ఉంది అంటే సమ్ ఆఫ్ జస్ట్ n నేచురల్ నెంబర్స్ అంటే దాని ఫార్ములా ఏమవుతుంది? 2 ఇంటూ n ప్లస్ 1 బై 2 అవుతుంది. ఇక 2 ఉంది కాబట్టి 2 ఇంటూ n ప్లస్ 1 బై 2. జస్ట్ ఓన్లీ k వాల్యూ ఎంత? n ఇంటూ n ప్లస్ 1 బై 2. అవునా? సో ఈ వాల్యూస్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. నేను మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఏం చేయండి? ఫస్ట్ బ్రాకెట్ ఎక్స్పాండ్ చేసి సమ్మేషన్స్ ఇండివిజువల్గా అప్లై చేసుకుని ప్రతి దానికి సెపరేట్ సెపరేట్ ఫార్ములా అప్లై చేయాలి. అదేనా? ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు మనకి సిరీస్ ఇచ్చాడు అనుకోండి, అంటే 1, 7, 19, 37 ఇలా సిరీస్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఈ సిరీస్ని ఈ ఫార్మాట్లోకి చేంజ్ చేయగలమా లేదా చూసుకోండి. ఏ ఫార్మాట్ అంటే ఆర్ క్యూబ్ మైనస్ r-1 హోల్ క్యూబ్ ఫార్మాట్లో కన్వర్ట్ అవ్వగలుగుతుందో లేదో చూసుకోండి. ఎందుకంటే దీన్ని మొత్తం సమ్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఆర్ క్యూబ్ మైనస్ r-1 హోల్ క్యూబ్ ఈ వాల్యూ ఫైనల్ గా నాకు n క్యూబ్ అయిపోతుంది. ఎందుకంటే టర్మ్స్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్పాండ్ చేసి చూడండి. r ప్లస్ లో 1 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 1 క్యూబ్ మైనస్ 1 ఎంత? 0 క్యూబ్. ఓకే, నెక్స్ట్ r ప్లస్ లో 2 తీసుకుంటే ఏమవుతుంది? 2 క్యూబ్ మైనస్ 1 క్యూబ్. నెక్స్ట్ 3 తీసుకుంటే 3 క్యూబ్ మైనస్ 2 క్యూబ్. ఇలా వెళ్తూ ఉందనుకోండి, చూడండి ఒకసారి ప్లస్ 2 క్యూబ్ వస్తే ఇంకోసారి మైనస్ 2 క్యూబ్ వస్తుంది. అంటే ఫైనల్ గా నాకు ఏం మిగులుతుంది? ఓన్లీ n క్యూబ్ మాత్రమే మిగులుతుంది అనమాట. ఈ స్టార్టింగ్ నెక్స్ట్ ఉన్న టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి మనకి. అర్థమవుతుందా? అంటే మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి సిరీస్లు ఇచ్చి సమ్ అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, అంటే 1 + 7 + 19 ఇలా సమ్ ఫైండ్ అవుట్ చేయమంటే, ఇలా ఏ మోడల్లో ఇచ్చినా కూడా మోస్ట్లీ దీనికి సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ r ప్లస్ లో 1 పెట్టుకున్నాం అనుకోండి, ఏమైంది? 1 క్యూబ్ మైనస్ 0 క్యూబ్ అయింది. అది కూడా 1ఏగా. 7ని ఈ ఫార్మాట్ లో కన్వర్ట్ అవుతుందా? సెకండ్ టర్మ్ ఏముంది ఇక్కడ నాకు? 2 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ కదా. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 1 క్యూబ్ అంటే 1. 8 మైనస్ 1 ఎంత అయింది? 7. సో ఎగ్జాక్ట్లీ సిరీస్ లో సెకండ్ టర్మ్ కూడా 7. అంటే 7 ఎలా మార్చుకోవచ్చు మనం? 7 ఎలా మార్చుకోవచ్చు? 2 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ లోకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ సిరీస్ కూడా మ్యాచ్ అయిపోతుంది ఆటోమేటికలీ. అంటే ఈ టోటల్ దీని సమ్ వాల్యూ ఏమవుతుంది? మనం అసలు సాల్వ్ చేయక్కర్లే, ఆలోచించక్కర్లే. ఎంత? n క్యూబ్. అదవుతుందా? ఇలా సిరీస్ ని లాస్ట్ కి చెప్తాడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో. ఎంత టర్మ్ చెప్పకుండా మనం ఆన్సర్ వెరిఫై చేయలేం. లెట్స్ సే ఇక్కడ 10 టర్మ్స్ ఉన్నాయని చెప్పాడు అనుకో, అప్పుడు ఈ సిరీస్ మొత్తానికి ఆన్సర్ ఎంత అవుతుంది? 10 క్యూబ్ విచ్ ఈస్ ఈక్వల్ టు 1000. మీరు అసలు సాల్వ్ కూడా చేయక్కర్లే, కళ్ళు మూసుకొని చెప్పచ్చు. అర్థమైందా? సో ఇలాంటి సిరీస్లు ఇచ్చినప్పుడు జస్ట్ వెరిఫై వెదర్ ఈ సిరీస్ ఈ ఫార్మాట్ లో కన్వర్ట్ అవుతుందో లేదో. ఛాన్సెస్ ఆర్ హై, పక్క, బికాస్ రిపిటేషన్స్ ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోండి. ఈ ఫార్మాట్ లో కన్వర్ట్ అయ్యింది అంటే దాని ఆన్సర్ ఏమవుతుంది? సింప్లీ 1n క్యూబ్ అవుతుంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దాని క్యూబ్ అనమాట. అంటే ఈ సిరీస్ లెట్స్ 10 టర్మ్స్ అంటే 10 క్యూబ్, 20 టర్మ్స్ ఉంటే 20 క్యూబ్. ఓకేనా? సో ఒకసారి రివైజ్ చేద్దాం. చూడండి, నేను తీసుకున్న నెక్స్ట్ గ్రూప్ లో ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తే మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో మనం సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్స్ ఇక్కడ మేము ఇచ్చిన దాంట్లో అయితే 12 ఉన్నాయి. ఓకేనా? సో లెట్ us రివైజ్. ఎక్కడ ఉంది టాపిక్ 2? రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ టాపిక్ ఏంటి మనకి? f of x plus y equal to f of x plus f of y ఫార్మాట్ లో ఉంది అంటే డైరెక్ట్ గా మనం ఈ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు f of r వాల్యూ ఏమవుతుంది? సమ్ అన్నోన్ వాల్యూ r ఇంటూ f of 1 అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు దాన్ని సమ్మేషన్ చేసాం అనుకోండి, f of 1 ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి సమ్మేషన్ r తో దాన్ని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. r వాల్యూస్ ఎన్ టర్మ్స్ ఉండొచ్చు, స్క్వేర్స్ ఆఫ్ ఎన్ నేచురల్ నెంబర్స్ ఉండొచ్చు, క్యూబ్స్ ఆఫ్ ఎన్ నేచురల్ నెంబర్స్ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్. వేరే సిరీస్లు కూడా ఇవ్వచ్చు కాంప్లికేట్ చేసి. అర్థమైనా? సో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సాల్వ్ చేసాం. నెక్స్ట్ వచ్చింది ఏంటి? టెలిస్కోపిక్ సిరీస్. టెలిస్కోపిక్ సిరీస్ అంటే ఇట్లా ఉంటుంది చూడండి. ఫస్ట్ టర్మ్
ఫస్ట్ టర్మ్లో లాస్ట్, సెకండ్ టర్మ్లో మళ్ళీ ఫస్ట్ అవుతుంది. మళ్ళీ ఈ 8 ఇక్కడ వచ్చింది చూడండి. సో ఇలాంటి సిరీస్ని ఏమంటాం మనం? టెలిస్కోపిక్ సిరీస్ అంటాం. దీన్ని మనము సింపుల్ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అదేంటి? 1/d ఇంటూ 1/1 టర్మ్ మైనస్ 1/లాస్ట్ టర్మ్. ఓకే, సో దీంట్లో ఫస్ట్ డి ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ని సెపరేట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది సింగిల్ టర్మ్ ఉంటే. బట్ వాట్ అబౌట్ సిరీస్? సిరీస్ లో ఉన్నప్పుడు ఆ లాస్ట్ సిరీస్ లో ఎంత టర్మ్, లాస్ట్ టర్మ్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయండి యూసింగ్ ద ఫార్ములా. వెదర్ అది ఏపీలో ఉందా జీపీలో ఉందా చూసుకోండి. తర్వాత ఏం చేస్తాం? దాని ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేశాక సింప్లీ సబ్స్టిట్యూట్ చేసేయండి ఫార్ములాలో, యూల్ గెట్ ద ఆన్సర్. అదే నెస్టెడ్ సమ్మేషన్స్ అనుకోండి, అది స్క్వేర్స్ అయితే లాస్ట్ టర్మ్ లో కూడా ఏమవుతుంది మనకి? స్క్వేర్స్ ఆఫ్ n నేషనల్ నెంబర్స్ ఫార్ములా అప్లై చేస్తాం. ఓకే, అలా కాకుండా ఇలా పాలినోమియల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తే ఫస్ట్ ఆ ఈక్వేషన్ ని మొత్తం సాల్వ్ చేసుకుని టర్మ్స్ అన్ని సెపరేట్ చేసుకున్నాక అప్పుడు ఇండివిజువల్ గా సమ్ అప్లై చేసి సాల్వ్ చేయండి. డైరెక్ట్ గా ఇప్పుడు k ఇంటూ k+2 ఉండగా మనం డైరెక్ట్ గా సమ్ అప్లై చేయలేం, బికాస్ దీస్ టూ ఆర్ గెటింగ్ మల్టిప్లైడ్. ఇది ఒక సింగిల్ టర్మ్ అవుతుంది. సమ్మేషన్ ని సింగిల్ టర్మ్ కి అప్లై చేయగలుగుతాం తప్ప ఇలా సింగిల్ టర్మ్ ఉన్నప్పుడు సెపరేట్ చేయలేం. కాబట్టి ఏం చేయాలి? ఈ సమ్మేషన్ ని మల్టిపుల్ టర్మ్స్ గా సెపరేట్ చేసి అప్లై చేస్తాం అనమాట. మల్టిపుల్ టర్మ్స్ ఎప్పుడు కన్వర్ట్ అయితే అయితే ప్లస్ ఆర్ మైనస్ సైన్ ఉన్నప్పుడు. అందుకనే ఆ టర్మ్ ని మొత్తం ఎక్స్పాండ్ చేసుకుని సమ్మేషన్ అప్లై చేయండి. క్లియర్? నెక్స్ట్, సిరీస్ ఏమన్నా ఇచ్చి సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు వెరిఫై చేయండి. మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా r³ - r-1 హోల్ క్యూబ్ ఫార్మాట్ లో సెట్ అవుతుందా లేదా? ఇన్ కేస్ సెట్ అవుతుంది అంటే ఎస్, డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? n³ అవుతుంది. ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోమని చెప్తున్నా. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ విచ్ ఆర్ గోయింగ్ టు యూస్డ్ ఇన్ ఆర్ క్వశ్చన్స్, గ్రూప్ క్వశ్చన్స్. ఓకేనా? నేను ఆల్రెడీ గ్రూప్ క్వశ్చన్స్ తీసుకున్నాను మన దీంట్లో ప్రో బుక్ లో. ఇది ఫస్ట్ 2 ఫార్ములాస్ అప్డేట్ అయినాయి. ఇందాక మనం ఫార్ములాస్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాగా కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్ బేస్డ్ ఫార్ములా ఇంజిన్ అంటే ఏంటంటే ఓన్ గా క్వశ్చన్స్ డెవలప్ చేసి ఇచ్చాము. సో దట్ ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అనమాట ఆ క్వశ్చన్స్ పైన, కాన్సెప్ట్స్ పైన. ఇది ఇందాక మనం కంప్లీట్ చేసిన పీవైక్యూస్ ఫస్ట్ సెషన్ లో. ఇప్పుడు మనం సెకండ్ సెషన్ పీవైక్యూ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? సెకండ్ సెషన్ పీవైక్యూస్, దాన్ని నేను ఆల్రెడీ పీడిఎఫ్ ఫార్మాట్ లో పెట్టుకున్నాను. నా ఇప్పుడు మీరే ఆన్సర్స్ చెప్తారు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? మీ ఇన్వాల్వ్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు రిప్లై ఇస్తూ ఉండండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? 1/2 ఇంటూ 5 ప్లస్ 1/5 ఇంటూ 8 ప్లస్ 1/8 ఇంటూ 11. జస్ట్ ఇప్పుడే సాల్వ్ చేసాం. నెస్టెడ్ సమ్మేషన్, సారీ టెలిస్కోపిక్ సిరీస్. నెస్టెడ్ సమ్మేషన్ అంటున్నా. ఇదేంటి? టెలిస్కోపిక్ సిరీస్. ఏం చెప్పాను ఫార్ములా? 1/d ఇంటూ 1/1 టర్మ్ మైనస్ 1/లాస్ట్ టర్మ్. జస్ట్ కన్వర్ట్ చేసుకుంటే you'll get the ఆన్సర్. అదైనా సో దీన్ని మెమరీటిక్ ఫార్మాట్ లో కూడా ఇచ్చాం ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేను కావాలని మళ్ళీ ప్రతి క్వశ్చన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ క్వశ్చన్స్ లో వచ్చే కాన్సెప్ట్స్ అని నేను ఇందాక డిస్కస్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిన ఏంటి? అప్లికేషన్ ఆఫ్ లాజిక్, నాట్ రిమెంబరింగ్ ద క్వశ్చన్స్ బట్టి కొట్టి ఆ స్టెప్స్ గుర్తు పెట్టుకోవడం వల్ల మీకు ఎంసెట్ సాల్వ్ చేయలేరు. బికాస్ ఎగ్జాక్ట్లీ సేమ్ క్వశ్చన్స్ మీకు కనిపించవు, బట్ అప్లికేషన్ కనిపిస్తుంది. పీవైక్యూస్ నుంచి 70% మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. 70% అంటే మాటలు కాదు, 100+ మార్క్స్ పక్కా వస్తాయి. ఎంసెట్ లో 100+ మార్క్స్ వచ్చినాయి అంటే చాలా మంచి ర్యాంక్ వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాకనే వేరే క్వశ్చన్స్ లోకి వెళ్ళండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. సమ్మేషన్ ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చాడు. అంటే టీ ఈక్వల్ టు ఎక్కడి నుంచి ఎక్కడికి రేంజ్ అవుతుంది? 1 to 39 కి రేంజ్ అవుతుంది. నేను ఈ క్వశ్చన్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఎగ్జాంపుల్స్ ఫామ్ లో. వాడు ఏమి ఇచ్చాడు కండిషన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై అన్నాడు. అండ్ ఇంకో వాల్యూ ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 7. చెప్పింది అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఏ ఫార్మాట్ లో కావాలి? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఆర్ కావాలనుకోండి, ఏం చేస్తాను నేను? ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1ఏగా. అవునా? ఆర్ వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకోమన్నాడు? 1 to 39 వరకు తీసుకోమన్నాడు. అంటే ఇక సమ్ ఆఫ్ n నేషనల్ నెంబర్స్, n ఇంటూ n+1/2. n వాల్యూ ఎంత ఇక్కడ? 39. సో 39 ఇంటూ 40/2. దీన్ని సాల్వ్ చేసుకుంటే వాల్యూ వస్తుంది. దాన్ని ఏం చేయాలి? 7 తో మల్టిప్లై చేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. 1² + 2² + 3² అప్ టు n². చిన్నపిల్లల క్వశ్చన్ ఇది. ఏంటి ఇక్కడ క్లియర్ గా? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n నేషనల్ నెంబర్స్. జస్ట్ ఆ సమ్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, మీకు ఆన్సర్ వెరిఫై అయిపోతుంది. ఓకేనా?
రిప్లై ఇస్తూ ఉండండి, ఇది లైవ్ క్లాస్ కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 1 into 2 into 3 సిరీస్ ఎలా ఉంది ఇక్కడ? 1 into 2 into 3. నెక్స్ట్ సిరీస్ 2 into 3 into 4. నెక్స్ట్ అలా సిరీస్ వెళ్తూ ఉంది. ఇప్పుడే ఈ సిరీస్ సాల్వ్ చేసుకున్నాంగా, గుర్తొచ్చిందా? ఏం చేయమని చెప్పా? ఫస్ట్ దానికి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నా, అంటే ఈ సిరీస్కి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నా. ఎంత టర్మ్ ఎంత అవుతుంది? n into n+1 into n+2. దీనికి ఏం యాడ్ చేయమన్నా? మల్టిప్లై చేయమన్నా. నెక్స్ట్ టర్మ్ ఎంత వస్తుంది? నెక్స్ట్ టర్మ్ n+3 బై n ఉన్న వాల్యూస్ ఇక్కడ 1 2 3 4 బై 4. అయిపోయింది క్వశ్చన్. ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకున్నా తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు n = 1 తీసుకుని సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, మళ్ళీ 1/2 into 5 plus 1/5 into 8 and so on. మళ్ళీ సేమ్ టెలిస్కోపిక్ సిరీస్, రిపీట్. నెక్స్ట్ మళ్ళీ ఈ క్వశ్చన్ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేర్ఫుల్గా. వాడు క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఏం అడుగుతున్నాడు. 1² + 2² + 3² + so on up to n² అంట. ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? సిరీస్ 6 into n-1 into n-2 into and so on. ఎక్కడి వరకు ఉంది? n-2000 వరకు ఉందంట. ప్లస్ 2n³ ఉంది. సారీ 2n³ కాదు, తప్పు రాసా. ప్లస్ ఏముంది దీనికి ఎడిషన్? ప్లస్ 2n³ ప్లస్ 3n² ప్లస్ n/6 ఉంది. అదేనా? ఇప్పుడు మీకు తెలిసిన వాల్యూ ఏంటి? ఇక్కడ అన్ని సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n నేషనల్ నెంబర్సే కదా ఉంటా. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n నేషనల్ నెంబర్స్ ఫార్ములా ఏమవుతుంది చెప్పండి? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n నేషనల్ నెంబర్స్ ఫార్ములా n into n+1 into 2n+1/6. దీన్ని మల్టిప్లై చేసుకుని సాల్వ్ చేయండి, ఏమొస్తుంది? మల్టిప్లై చేయండి న్యూమరేటర్ని. ఫస్ట్ n మల్టిప్లై చేస్తే n² + n ఇంటూ 2n+1 ఉంది. మళ్ళీ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 2n³ ప్లస్ n² ప్లస్ 2n² ప్లస్ n కదా, అవునా? దీన్ని n² 2n² యాడ్ చేస్తే ఏమవుతుంది? 2n³ ప్లస్ 3n² ప్లస్ n ఏనా? ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇటు సైడ్ టర్మ్ కూడా ఏముంది? 2n³ ప్లస్ 3n² ప్లస్ n/6. అంటే ఇట్ ఈస్ క్లియర్లీ రిప్రజెంటింగ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దీస్ n నేషనల్ నెంబర్స్, అవునా కదా? అంటే ఇది ఈక్వల్ అవ్వాలి అంటే, ఐ హైలైట్ వన్స్. ఇప్పుడు ఇది అండ్ ఇది ఈక్వల్ అవ్వాలి అంటే ఏమవ్వాలి చెప్పండి? దాని పక్కనున్నది 0 అయిపోవాలా లేదా? సింపుల్ లాజిక్, దీనిలో ఎక్కడ కాంప్లికేషన్ లేదు. ఇదంతా ఏమవ్వాలి? 0 అయిపోవాలి, అవునా? వచ్చేసింది మనకి ఆన్సర్, అయిపోయింది ఆన్సర్. జస్ట్ ఆ కండిషన్ ఈక్వల్ టు 0 చేసుకున్నాము అంటే యుల్ గెట్ ద ఆన్సర్. అదైనా మీకు ఇక్కడ హైలైట్ అవ్వాల్సింది ఏంటి? కండిషన్. అంటే అసలు ఫస్ట్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో తెలియాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఆల్రెడీ మనం ఇందాక సాల్వ్ చేసాం, ఎగ్జాంపుల్ ఫామ్ లో చెప్పేసాను. 1² + 1² + 2² ఇలా ఉన్నప్పుడు లాస్ట్ టర్మ్ లో ఏముంది మనకి? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n నేషనల్ నెంబర్స్. జస్ట్ ఎంత టర్మ్ తీసుకుని దానికి సెపరేట్ గా సమ్మేషన్ అప్లై చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇప్పుడే చెప్పా, k into k + 2 ఉన్నప్పుడు దీనికి సమ్మేషన్ కావాలంటే ఏం చేయాలి? సెపరేట్ గా అప్లై చేసి సమ్మేషన్ అప్లై చేయాలి. ఓకే, 1 సమ్మేషన్ అప్లై చేసి ఆప్షన్ వెరిఫికేషన్ చేసిన వచ్చేస్తుంది మనకి. లేదంటే n = లాస్ట్ టర్మ్ లో k = వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు ఆప్షన్ తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 1 ఉంది, సెకండ్ టర్మ్ లో 1 + 2 + 4, థర్డ్ టర్మ్ లో 4 + 6 + 9 అలా వెళ్తూ ఉంది. ఓకేనా? సో ఈ ఎసెషన్ ఇచ్చాడు, రీజన్ ఇచ్చాడు, ఈ రెండు కరెక్టా కాదా వెరిఫై చేసి చెప్పాలి. ఎసెషన్ లో ఏమన్నాడు? ఒక కండిషన్ ఇచ్చాడు, అది ఈక్వల్ టు ఎంత అన్నాడు? 1000 అన్నాడు. అదేనా? రీజన్ ఏమన్నాడు? సమ్మేషన్ r³ - r-1 హోల్ క్యూబ్ ఉన్నప్పుడు n = లాస్ట్ టర్మ్ ఏమవుతుంది అన్నాడు? n³ అవుతుంది అన్నాడు. అదేగా మనం ఇందాక రిలేషన్ చెప్పింది. ఈ సిరీస్ ఎప్పుడైతే ఈ r³ - r-1 హోల్ క్యూబ్ సమ్మేషన్ లో ఫిట్ అవుతుందో అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది నాకు? ఫైనల్ గా n³ అంటే ఇక్కడ n తీసుకోండి, n³ వస్తుంది మనకి రిజల్ట్. సో ఎస్, కరెక్ట్. రీజన్, ఎసెషన్ రెండు కరెక్టే. ఓకే, మళ్ళీ 10th క్వశ్చన్. సమ్ ఆఫ్ n టర్మ్స్ 1/2 into 5 plus 1/5 into 8. మళ్ళీ అదే స్టోరీ గుర్తుందా? 1/d into 1/first term minus 1/last term చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్ మీకు. ఓకే,
నెక్స్ట్ లెట్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అప్ టు 20 టర్మ్స్ అన్నాడు ఇక్కడ. అదేనా 20 టర్మ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము డైరెక్ట్ గా ఫస్ట్ ఈ సిరీస్ తీసుకుంటాము, దానికి సమ్ ఆఫ్ అంటే లాస్ట్ టర్మ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. లాస్ట్ టర్మ్ ఇవ్వలేదు, అప్ టు 20 టర్మ్స్ అన్నాడు అంతే. ఫస్ట్ సిరీస్ సెపరేట్ గా తీసుకుని లాస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎన్ ఆర్ ఆర్ మీరు ఏం అస్యూమ్ చేసుకుంటే దాంట్లో ఏం పెట్టుకోవాలి 20 సబ్స్టిట్యూట్ చేసుకుని చేయాలి అంతే. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మళ్ళీ సేమ్ f of x plus y equal to f of x plus f of y అంట f of 1 equal to 10 ఇచ్చాడు ఈసారి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈజీ. చూడండి ఒక 4 కాన్సెప్ట్స్ ఏమో నేర్చుకున్నాము. వీఆర్ డూయింగ్ 12 to 15 క్వశ్చన్స్. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎవరి దగ్గర అయితే ఈ ప్రో బుక్ ఉందో ఈ ప్రో బుక్ లో కంప్లీట్ చేసుకోండి. లేని వాళ్ళు ఈ మోడల్ క్వశ్చన్స్ ఒక్కసారి మొత్తం సాల్వ్ చేయండి. నేను చిన్న కాన్సెప్టే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ టైం ఇస్తున్నాను. ఇంకా 3 టాపిక్స్ ఐ మీన్ ఉండడానికి ఇంకా 4 కనిపిస్తున్నాయి. బట్ ఇదంతా కలిపి ఒకటే వీడియోలో మనం కంప్లీట్ చేసేయచ్చు ఒకటే సెషన్. ఓకేనా? సో విల్ కంప్లీట్ ఇన్ 1 సెషన్. ఏంటి ఇప్పుడు కనెక్ట్ అవుదామా లేకపోతే రేపు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేయనా? సో ఏమంటున్నానంటే ఇప్పుడు సీక్వెన్స్ సిరీస్ అయింది కదా ఆల్మోస్ట్, ఇంకొక టాపిక్ ఉంది అఫ్ కోర్స్, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత చేద్దరు కానీ. సో చాప్టర్ అసెస్మెంట్స్ ఫామ్ లో ఇస్తున్నాము, ఇవి కంప్లీట్ చేయండి. అండ్ ఎవరి దగ్గర అయితే ఇది లేదో నేను టెలిగ్రామ్ గ్రూప్ లో ఈవినింగ్ ఒక అసెస్మెంట్ తీసుకుంటాను, టెస్ట్ తీసుకుంటాను పోల్ ఫామ్ లో. ఓకేనా? సో ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను, శాంపిల్ క్వశ్చన్స్. మీరు అది సాల్వ్ చేసి మీకు వస్తుందో లేదో చెక్ చేసుకోండి, బికాస్ టెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైనా? మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఎంసెట్ అంటేనే ప్రాక్టీస్. టెక్నిక్ అర్థం చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తే ఎంసెట్ క్రాక్ చేయడం చాలా ఈజీ. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచి ర్యాంక్ వస్తుంది. ఓకేనా? సో ఐ హోప్ మీరు ఇప్పుడు సీక్వెన్స్ అండ్ సిరీస్ ఈ క్వశ్చన్స్ ఏవైతే డిస్కస్ చేశానో అవన్నీ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. కంప్లీట్ చేసి ఈవినింగ్ ఆ 2 క్వశ్చన్స్ కి రెడీగా ఉండండి. అండ్ బిఫోర్ దట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి అడుగుతున్నారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇన్ ద మీన్ వైల్ మీకు ఎంసెట్ దీంట్లో ఏంటి 1 minute ఐ షో యూ. ఫ్రీ బుక్ లో దీంట్లో ఆల్రెడీ 3 చాప్టర్స్ అప్డేట్ అయిపోయినాయి. రిడాక్స్ రియాక్షన్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్, కెమిస్ట్రీ బేసిక్స్, న్యూక్లియర్, ఇవన్నీ చాప్టర్స్ అప్డేట్ అయిపోయినాయి. ఈ చాప్టర్ రిలేటెడ్ ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయండి. వీడియోస్ కూడా దీనిలో అప్డేట్ అయిపోయినాయి. ఎవరైతే ఇంకా కంప్లీట్ చేయాలో వాళ్ళకి చెప్తున్నా. తర్వాత నుంచి వీడియోస్ ఇంకా ఈ బుక్ లో అప్డేట్ కాకుండా డైరెక్ట్ గా యూట్యూబ్ లోనే మేము పబ్లిష్ చేసి మీకు లింక్స్ ఇస్తూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే 3 చాప్టర్స్ కంప్లీట్ చేయలేదో వన్స్ కంప్లీట్ చేసుకోండి. ఈవినింగ్ కల్లా టార్గెట్ అయిపోవాలి. మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ట్రై టు కంప్లీట్. ఓకేనా?